టెక్నాలజీ ఇవ్వలేం అని నవ్విన ఫ్రాన్స్ అధ్యక్షుడు మనం సాధించిన ఘనతను చూసి కంగ్రాట్స్ చెప్పక తప్పలేదు. 2016 ఫ్రాన్స్ తో మన దేశం రఫేల్ యుద్ధ విమానాల డీల్ కుదుర్చుకుంటున్న సమయం అది. ఈ డీల్ లో భాగంగా మాకు గాలియం నైట్రైడ్ చిప్ టెక్నాలజీ కావాలి అని భారతదేశం అడిగింది. దానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు నవ్వి ఈ టెక్నాలజీ ప్రపంచంలో కేవలం 6 దేశాల దగ్గరే ఉంది, కావాలంటే ఆ చిప్స్ మీకు అమ్ముతాం కానీ టెక్నాలజీని మాత్రం షేర్ చేయం అని తేల్చి చెప్పేశాడు. అక్కడ వాళ్లను బతిమలాడటం మన నాయకులకు ఇష్టం లేదు. వెంటనే ఆ మీటింగ్ నుండి బయటకు వచ్చి ఈ బాధ్యతను మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOకి అప్పగించారు. అసలు ఈ గాలియం నైట్రైడ్ టెక్నాలజీ ఎందుకంత ఇంపార్టెంట్ తెలుసా? భవిష్యత్తులో సెన్సార్లు, రేడార్లు, శాటిలైట్లు మరియు పవర్ఫుల్ మిసైల్స్ పనిచేయాలంటే ఈ చిప్స్ ప్రాణం లాంటివి. ఇవి లేకపోతే మన దేశ రక్షణ వేరే దేశాల చేతిలో ఉన్నట్టే. దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు DRDOలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు. డైరెక్టర్ డాక్టర్ మీనా మిశ్రా గారి నాయకత్వంలో ఆ టీం 7 సంవత్సరాల పాటు పగలు రాత్రి కష్టపడింది. ఎట్టకేలకు మార్చి 2023లో ఆ సీక్రెట్ కోడ్ ను క్రాక్ చేశారు. మనమే సొంతంగా ఆ టెక్నాలజీని డెవలప్ చేసి ఆ ఎలైట్ దేశాల జాబితాలో సగర్వంగా అడుగు పెట్టాం. టెక్నాలజీ ఇవ్వలేం అని నవ్విన ఫ్రాన్స్ అధ్యక్షుడు మనం సాధించిన ఘనతను చూసి కంగ్రాట్స్ చెప్పక తప్పలేదు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశ రక్షణను మన చేతుల్లోనే ఉంచిన డాక్టర్ మీనా మిశ్రా గారికి, ఆమె టీం కి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. ఈ విజయం గురించి విన్నాక మీకేమనిపించింది? మన DRDO శాస్త్రవేత్తల డెడికేషన్ నచ్చితే కామెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాల్సిన ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.